హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియో కంప్లీట్ చూడండి. నేను లాస్ట్లో మన ఛానల్ యొక్క కొత్త అప్డేట్ అనేది ఇస్తున్నా అండి. కంప్లీట్గా వీడియో చూడండి, మీకు అర్థమైతే అప్డేట్ అనేది ఏంటిదో అని. ఇక ముందుగా ఈ వీడియోలో వచ్చేసి నేను నిన్ననే హాట్స్టార్ మీకు చెప్పినా అండి, హాట్స్టార్ సిరీస్ చెప్తాను. ఇప్పుడు వీలున్నా కానీ అప్పుడు ఒక మూవీ చూసి దాని రివ్యూ అనేది ఇస్తానండి. బెస్ట్ మూవీసే చూస్తున్నానండి. నేను ది వైల్డ్ రోబోట్ అని ఒక మూవీ చూస్తున్నానండి హాట్స్టార్లో, హాలీవుడ్ మూవీ. ఇది వచ్చేసి మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం 5 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతుంది జియో స్టార్లో. ఇక బేసిక్గా ఈ మూవీ స్టోరీ లైన్ ఏం లేదండి. ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఒక యూఎఫ్ఓ టైప్ దాంట్లో ఒక రోబోట్స్ అన్నీ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆ రోబోట్స్ ఏంటంటే ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి రేటింగ్ అడిగే రోబోట్స్ అండి. హ్యూమన్ లైఫ్ అనేది కొంచెం స్ట్రెస్ఫుల్ లేకుండా చేద్దాము అన్న పాయింట్తో తయారైన రోబోట్స్ అండి. అది బ్లాస్ట్ అయిపోతే ఇది ఒక రోబోట్ అనేది సేఫ్గా ఉంటుందండి. ఆ రోబోట్ అనేది ఒక అడవిలో పడుతుందండి. అడవిలో పడినప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్ మొత్తం రోబోట్ మాడ్యులేట్ చేసుకోవడము అనేది బేసిక్గా ఈ మూవీ లైన్ అండి. చాలా బాగుందండి. ఈ మూవీ అనేది ఎక్సలెంట్ ఉంది. నేను 5కి 5 రేటింగ్ ఇవ్వగలుగుతా అండి, అంత బాగుంది మూవీ. ఇక ఇక ఈ రోబోట్ కానీ దానికి మనసు ఉండదు, ఏముండదు. ఇక భయపడుతూ చేసుకుంటూ అన్నీ ధ్వంసం చేస్తూ అది చేస్తూ ఒక చిన్న పక్షి గుడ్డు అనేది మీకు కనపడుతుంది. దానికి తెలియదు కాదు ఈ గుడ్డు అది ఇది అని చెప్పి ఆ గుడ్డులోకి వెళ్ళి పిల్ల రావడము, ఆ పిల్లకి తల్లిలాగా బిహేవ్ చేయడం, మెల్లమెల్లగా రోబోట్కి మనసు అనేది రావడము, అది బేసిక్ స్టోరీ అండి. రోబోట్ కూడా ఒక ఎమోషన్స్ అనేవి చూపించడం, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా చాలా బాగా రాసినారండి. చాలా బాగా తీసినారు. డైరెక్టర్, రైటర్ కూడా స్టోరీ బాగుందండి. ఇక మూవీ పాజిటివ్ అంటారా, స్క్రీన్ ప్లే బాగుందండి, డైలాగ్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది. ఎక్స్పెషల్లీ తెలుగు డబ్బింగ్ వేరే లెవెల్ ఉందండి. ఎక్కడ అరే ఇది తెలుగులో డబ్ చేస్తున్నారు, వాయిస్ సింక్ అయితే లేదని చెప్పి మీకు ఎక్కడ అనిపించదండి. ఫుల్ ఆన్ 1:44 to 1:41 to 1:44 మినిట్స్ మధ్యలో మూవీ ఉందండి. వేరే లెవెల్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు. ప్రతి ఒక్క సీన్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. చాలా బాగుందండి మూవీ. ఇక కామెడీ అనేది చాలా బాగుంది, ఎమోషన్ అనేది చాలా బాగుంది. బేసిక్గా లాస్ట్ 20 to 25 మినిట్స్ వేరే లెవెల్ ఉంటుందండి. క్లైమాక్స్ చాలా బాగుంటుంది అదొకటి. ఇక ఎంట్రీ సీన్ బాగానే ఉంటుంది. నెగిటివ్ అంటారా, ఈ మూవీకి నెగిటివ్ ఏమీ లేదండి. నేను చూసినంత వరకు అయితే సినిమాటోగ్రఫీ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, కామెడీ డైలాగ్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే మంచి రాసిండు, స్టోరీ బాగుంది. జనాలకి ఏదైతే చూపిద్దాం అనుకున్నారో అది కూడా చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏదైతే చూపిద్దాం అనుకున్నారో జనాలకి అది కూడా చూపిస్తున్నారండి. అంత బాగుంది ఈ మూవీ అయితే. ప్రతి ఒక్కరు తన ఎట్లాగో ఇది కార్టూన్ మూవీ కింద అండి, యానిమే మూవీ అనుకోండి. ఇక ఎట్లాగో సాటర్డే సండే లేదంటే వీలు ఉన్నప్పుడు మీ చిన్నపిల్లలందరికీ ఈ మూవీ అనేది జియో స్టార్లో కనెక్ట్ చేసి చూపిస్తారని ఆశిస్తాను. చాలా బాగుంటుంది. మీరే కామెంట్ చేస్తారండి మూవీస్ చాలా బాగుందని చెప్పి. ఇదండి ఈ మూవీ రివ్యూ వచ్చేసి. ఇంకా నేను మీకు కొత్త అప్డేట్ అనేది ఇస్తున్నాను అని చెప్పిన అంటే ఏం లేదండి. కొత్త అప్డేట్ అనేది ఇప్పుడు నేను 10 డేస్కి ఒకసారన్నా, వీక్లీ వన్స్ అన్నా ఏదో ఒక రాజు బయోగ్రఫీ అనేది మీ ముందు తీసుకొస్తారు. కొంచెం లేట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇప్పుడు వరకు యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు అనేది ప్రతి ఒక్కరు రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క పాయింట్ అనేది మీకు చెప్తానండి. ఆ రాజు బయోగ్రఫీ అనేది ఫస్ట్ నేను చోళ రాజ్యం అన్నా లేదంటే శ్రీకృష్ణ దేవరాయలదన్నా రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ చెప్తానండి. మ్యాక్సిమం శ్రీకృష్ణ దేవరాయలే అని చెప్పి ఒక 1 వీక్ to 10 డేస్ వరకు అవుతుందండి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం. ప్రతి ఒక్క పాయింట్ శ్రీకృష్ణ దేవరాయ డైనస్టీ ఎట్లా స్టార్ట్ అయింది, ఈయన రాజు ఎట్లా అయిండు, తర్వాత ఫర్దర్గా ఏమైంది, రాజ్యంలో ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటే ప్రతి ఒక్క పాయింట్ అనేది చెప్తా అండి. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఈ పాయింట్లో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కంప్లీట్ వీడియోస్ చూస్తారని ఆశిస్తానండి. మన ఛానల్ మానిటైజ్ అయ్యే వరకు మీ సపోర్ట్ నాకు కావాలి. తర్వాత కూడా ఫర్దర్గా కూడా నేను ఈ వీడియోస్ పెట్టినా మీకు మీ సపోర్ట్ నాకు కావాలని ఆశిస్తున్నానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.